హాయ్ అండి, నాది సాయిరామ్ తెలుగు న్యూస్ ఛానల్ అండి. బ్యాచిలర్ పార్టీకి వెళ్ళిన ప్రేమ తన మనసులో ఉన్న ప్రేమని ధీరజ్ చెప్పాలని అనుకుంటుంది. నీకు నా ప్రేమని చెప్పే క్షణం ఎప్పుడు వస్తుందో ఏంటో అని అనుకుంటుంది. ఇంతలో ధీరజ్ ఫ్రెండ్ వచ్చి, రే మామ, నీకు ఒక చిన్న సర్ప్రైజ్, ఐశ్వర్య వచ్చిందిరా అని అంటాడు. దానికి ధీరజ్, అవునా ఐశ్వర్య వచ్చిందా అని తెగ ఎక్సైట్ అయిపోతాడు. రావడం కాదురా ధీరజ్, ఎప్పుడు వస్తాడని చాలాసార్లు అడిగిందిరా అని అంటాడు ఫ్రెండ్. ఆ మాట ప్రేమకు వినిపిస్తుంది. అది కాదురా మామ, ఐశ్వర్య మన కాలేజీలోనే టాప్ ఫిగర్, మిస్ కాలేజ్ అనే పేరు ఉంది, నువ్వు అంటే చచ్చేంత ప్రేమ, అంత అందగత్తెని వదిలేసావేంటి మామ అని అంటాడు ఫ్రెండ్. ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ వదిలే అని అంటాడు ధీరజ్. అయితే ప్రేమ మాత్రం ఒక కన్నేసి వింటూ ఉంటుంది. ఇంతలో ఐశ్వర్య చీరలో ఎంట్రీ ఇస్తుంది. ధీరజ్ అయితే రెప్ప వేయకుండా ఆమెను చూస్తూ ఉంటాడు. ఆమె వచ్చి రావడంతోనే ధీరజ్ అంటూ అతని గుండెలపై వాలిపోతుంది. అది చూసిన ప్రేమకి గుండె ఆగినంత పని అవుతుంది. ఎన్నాళ్ళైంది ధీరజ్ నిన్ను చూసి, ఐ మిస్ యూ సో మచ్ అని ఐశ్వర్య ధీరజ్ని తెగ నలిపేస్తూ ఉంటుంది అతని గుండెలపై వాలిపోయి. దాంతో ప్రేమకి ఒళ్ళు మండిపోతుంది. నేరుగా వెళ్ళి ధీరజ్ చేయబట్టుకుంటుంది. ఎవరు తను అని అడుగుతుంది ఐశ్వర్య. దాంతో ధీరజ్ నా భార్య అని అంటాడు. దెబ్బకి ఐశ్వర్య మొహం మాడిపోతుంది. ఓ వైఫ్ నా, ఇంటర్లో ఉన్నప్పుడు మన ఇద్దరం ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండేవాళ్ళం కాదు కదా ధీరజ్, మనల్ని చూసి కాలేజ్ మొత్తం కుళ్ళుకునేది అంటూ మళ్ళీ అతని గుండెలపై వాలిపోతుంది ఐశ్వర్య. దాంతో ప్రేమ కళ్ళు పెద్దవిగా చేసి అక్కడి నుంచి కోపంగా పక్కకి వెళ్ళిపోతుంది. అయితే ధీరజ్ ఐశ్వర్యాలు క్లోజ్గా ఉండడం చూసి తట్టుకోలేకపోయిన ప్రేమ తెగించింది. వాళ్ళ మీద ఉన్న కోపంతో మందు కొట్టేస్తుంది. ఆ తర్వాత ధీరజ్ చేపట్టుకొని ఐశ్వర్య ముందే డ్యాన్స్ చేస్తూ మత్తులో తూగుతూ ధీరజ్ని ముద్దాడబోతుంది ప్రేమ. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోతుందండి. తర్వాత రాబోయే ఎపిసోడ్ అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుందని చెప్పి క్లియర్గా తెలిసిపోతుంది. ప్రేమ అయితే క్లియర్గా ధీరజ్కి తన ప్రేమ గురించి అయితే చెప్పే రోజు ఈ రోజే ఉందని చెప్పి ఎపిసోడ్లో క్లియర్గా తెలిసిపోతుంది. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్.